లకు విజ్ఞప్తి. మరి ఏవో సారు ఏవో సారు మన పంటలు ఆన్లైన్లో చేసుకుంటున్నారు కాబట్టి రైతులకు మరి ఖచ్చితంగా మనం పంట వేసినటువంటి ఒక పంటను గవర్నమెంట్కు ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి దయచేసి పత్తి కానీ తొగరి కానీ ఖచ్చితంగా రాయించాలి. మరి సోయా ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయంగా రైతులు రాయించుకోవాలి. అటువంటిది మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు మరి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, గంజాయి మొక్కలు కానీ రైతులు వాడద్దు. ఎందుకంటే అది ఆ యొక్క మత్తు పదార్థం అనేది మనిషిని ఖరాబ్ చేసేది. అటువంటి దాన్ని కలుపు ముక్కని మన పంటను ఖరాబ్ చేస్తే మరీ పోయి మనం దాన్ని పీకేస్తాం. అటువంటి దాన్ని మనం వేస్తే మన యొక్క రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అది చిన్న చెట్టై వృక్షమై విత్తనాలేసి ఈ యొక్క మంచి యొక్క వ్యవస్థను మరి యొక్క మంచి యొక్క పంటను దిగుబడి వచ్చేదాన్ని ఎలా ఖరాబ్ చేస్తుందో అటువంటిది కూడా మన యొక్క ఈ మానవత్వం లోపల కూడా అలా ఖరాబ్ చేస్తుందని మరి రైతులు అటువంటి దాన్ని స్వీకరించొద్దని, అటువంటి దాన్ని మనము చేనులో వేయొద్దని నేను ఒకటే మనవిస్తున్న మిత్రులారా, మీకు రాని అటువంటి యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలో మరి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ తర్వాత మన పంట యొక్క రాయనటువంటి పంటలు కానీ రాయించుకోండి. మరి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వీటిలో పోరాడేటువంటి హక్కు మనకు ఉన్నది. మరి గవర్నమెంట్ చెప్తుంది, ఇటువంటి దాన్ని మీరు చేసుకోండి, మంచి చేసుకోండి. కానీ అటువంటి యొక్క చెడు పనులకు రైతన్న యొక్క ముందుకు వెళ్ళొద్దని, అది రాబోయే రోజుల్లో మంచిది కాదని మీ అందరికి కూడా తెలియజేస్తూ జై భారత్.